మనం ఈ రోజు మాట్లాడుకునే అంశం పేరేంటండి? దేవుని మీద విశ్వాసంతో దేనికైనా సిద్ధపడగలవా. ఇప్పటివరకు మనం దేని గురించి మాట్లాడిన ఇంకా అంశంలోకి వెళ్ళలేదండి. పైన మీకు అర్థమయ్యేటట్టు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అంటే దేవుని మీద విశ్వాసం కలిగి ఉంటే నువ్వు ఎంత దూరం వెళ్ళగలవు అంటే, ఇప్పుడు దేవుడు ఈ క్షణంలోనే నువ్వు నా దగ్గరికి వచ్చే అంటే నువ్వేం కలిగి ఉండాలి? సిద్ధపాటు కలిగి ఉండాలి. దేవుని మీద విశ్వాసం కలిగి ఉండాలంటే ఏ క్షణం ఏమొస్తుందో తెలియదు. ఇప్పుడు ఉన్న పలంగానే మనం ఇంతలా ఉన్నాం, బయటికి వెళ్ళిన తర్వాత ఏమో దేవుడు ఏ రూపంలో మనకి చావాలని తీసుకొస్తాడో తెలియదు. కాకపోతే మనం ఎలా ఉండాలి? సిద్ధపాటు కలిగి ఉండాలి. ఆ చావు దేనికని అనుకోవాలి? దేవుని కొరకే. మనం ఎంతవరకు బతికిస్తే అంతవరకే అనే ఉద్దేశం కలిగి ఉండాలి. నేను అంశం గురించి తెలియజేయ ముందు రాజుల మొదటి గ్రంథము, అందరూ బైబిల్ ఓపెన్ చేసినట్లయితే రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము 8వ వచనం చదువుకున్నానండి. అయితే ఇప్పుడు సిద్ధపాటు కలిగి ఉండాలి. దేవుని మీద విశ్వాసంతో ఉన్న వ్యక్తి దేనికైనా సిద్ధపాటు కలిగి ఉండాలి. కలిగి ఉండాలంటే మనం దేవుని పట్ల ఎంత విశ్వాసం కలిగి ఉంటున్నామో లేదా అనేది ఒకసారి మనం పరీక్షించుకోవాలి. కానీ ఇప్పుడు లోకపరంగా చాలా మంది దేవుళ్ళు విశ్వాసం కలిగి ఉంటారు, కానీ ఆ విశ్వాసం ఎలా ఉంటుందండి? నిజమైన విశ్వాసం కలిగి ఉండాలండి. ఏదో పేరుకి విశ్వాసం ఉండాలని పేరుకు ఉంటున్నారు తప్ప నిజమైన విశ్వాసం ఏ ఒక్కరి జీవితంలోని విశ్వాసం అన్నది కనిపించడం లేదు. అయితే రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చదువుకుందామండి. అక్కడ ఏమన్నది ఒకసారి బైబిల్ ఓపెన్ చేసి అందరూ చూడండి. అంతటా యెహోవాకు అతనికి ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారేపతు అను ఊరికి పోయి అచ్చట ఉండుము. ఈ వచనం కంటే ముందు మీకు అర్థమవ్వాల్సింది, బైబిల్లోంచి మనం దేవుని మీద విశ్వాసంతో దేనికైనా సిద్ధపడగలవా అనే అంశం గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం కదండి. బైబిల్లో ఇద్దరు గురించి మనం తెలుసుకోగలుగుతున్నామండి. దేనికైనా సిద్ధపాటు కలిగి ఉన్నారు. వారు ఎవరంటే, మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సింది ఏలియా గారి గురించి మనం బైబిల్లో తెలుసుకోగలుగుతున్నామండి. ఆయన ఎవరంటండి? ఏలియా గారు ఎవరంటండి? ఒక ప్రవక్త, అలాగే ఇంకెవరండి? దైవజనుడు. ఏలియా గారు ఎవరంటండి? ఒక ప్రవక్త, దైవజనుడు. ఇంకొక వ్యక్తి గురించి ఎవరంటే విధవరాలు. ఎవరెవరి గురించి తెలుసుకోగలుగుతున్నారండి బాగా? దేవుని మీద విశ్వాసంతో దేనికైనా సిద్ధపాటు కలిగి గలవా అనే అంశంలో మనం ఏలియా గారి గురించి, విధవరాలు గారి గురించి తెలుసుకోగలుగుతున్నామండి. ఈరోజు మనం రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము 8వ వచనంలో, అంతటా యెహోవాకు అతనికి ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారేపతు అను ఊరికి పోయి అచ్చట ఉండుము. అయితే దీనికంటే ముందు మనం 17వ అధ్యాయంలో మొదటి వచనం నుంచి మనం చదువుకుంటే వస్తే, కాకపోతే నేను మీకు చదివే కంటే ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ఏలియా గారు ఒక రాజు పరిపాలనలో, అక్కడ రాజు ఎవరంటే ఆహాబు గారు. ఆ వచనంలో ఉంటుంది చూడండి, మొదటి వచనంలో ఉంటుంది చూడండి. ఎవరంటే అండి, అంతటా గిలాదు కాపరస్తుల సంబంధియకు తిష్బీయుడైన ఏలియా అహాబు వద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలువబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడినైన ఆ యెహోవా జీవముతోడు నా మాట ప్రకారము కాక ఈ సంవత్సరములో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించాను. అంటే మొదటి వచనంలో మనకేమనుందంటే, ఏలియా గారు ఎవరని చెప్పానండి? ఒక ప్రవక్త, దైవజనుడు. ఏలియా గారు ఎవరికి విశ్వాసం కలిగి ఉన్నారు? దేవుడికి విశ్వాసం కలిగి ఎలా ఉన్నారండి? దేనికైనా సిద్ధపాటు కలిగి ఉన్నారు. అయితే అక్కడ రాజు పరిపాలనలో ఎవరండి అక్కడ రాజుగా ఉన్నది? ఆహాబు గారు. ఆహాబు గారి గురించి మనం తెలుసుకోవాలంటే ఆయన ఎలాంటి వారంటండి? చాలా చెడ్డవారంటండి. ఆహాబు గారు ఆయనకి ఎదురు ఎవరన్నా మాట చెప్తే ఏం చేస్తారండి? చంపేస్తారు. అలాంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఏలియా గారు ఏం చేశారంటండి? నేను ఏమనుంది నా వచనంలో, ఆహాబు వద్దకు వచ్చి, ఎవని సన్నిధి నేను నిలువబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడినైనా ఆ యెహోవా జీవముతోడు నా మాట ప్రకారము గాక. అంటే నేను ఎవరి సన్నిధి అంటే దేవుని సన్నిధిలో ఉన్నాను కాబట్టి నేను ఏమని చెప్తున్నాను అంటే, ఏమని చెప్తున్నారంటే
వర్షమైనను ఈ సంవత్సరంలో మంచి అయినను వర్షమైనను పడదని ప్రకటించాను. దేవుడునైనా ఆ యెహోవా జీవము తోడని నా మాట ప్రకారం కాక ఈ సంవత్సరంలో మంచి అయినను వర్షమైనను పడదని ప్రకటించాను. అయితే అక్కడ రాజు ఎవరంటండి? ఆహాబు గారు. ఆహాబు గారు ఎలాంటి వారంటండి? చెడ్డవారు. అంటే ఆయనకి వ్యతిరేకంగా ఎవరన్నా మాట చెప్తే ఏం చేస్తారంటండి? చంపేస్తాడు. అలాంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఏలియా గారు ఏం చేశారంటండి? నేను దేవుని తోడు ఈ సంవత్సరంలో వర్షం కానీ మంచు కానీ పడదని ఎవరు చెప్పారండి? ఆహాబు గారికి చెప్పాడు. అయితే దేవుడు ఏం చేశాడంటండి? 2వ వచనంలో ఏమని చదవండి. పిమ్మట యెహోవాకు అతనికి ప్రత్యక్షమై నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానునకు ఎదురుగానున్న కేరేతు వాగు దగ్గరకు రాగియుండుము. అంటే ఎవరికి వెళ్ళి వ్యతిరేకంగా చెప్పారండి? ఆహాబు గారికి. ఎవరు చెప్పారు? ఏలియా గారు. ఏమని? ఈ సంవత్సరంలో వర్షమైనను మంచైనను పడదని చెప్పారు. అయితే ఆహాబు గారు ఏం చేస్తారని భయం వేసింది. దేవుడు ఏమని చెప్పాడు? 2వ వచనంలో నువ్వు ఈ మాట వెళ్ళి ఎవరికి చెప్పావు? ఆహాబుకి చెప్పావు కాబట్టి తర్వాత నేను ఏం చేస్తాడు? ఆహాబు చంపేస్తాడు. కాబట్టి నువ్వేం చేయి? తూర్పు వైపున వాగు దగ్గరికి వెళ్ళి తూర్పు వైపునకు పోయి యోర్దానునకు ఎదురుగా కేరేతు వాగు దగ్గరకు ఆగి ఎందుకు. ఎక్కడికి వెళ్ళమన్నాడండి? తూర్పు వైపున యోర్దాను నది దగ్గర కేరేతు వాగు దగ్గర ఏం చేయమన్నాడు? దాక్కుని ఉండమన్నాడు. ఎవరిని? ఏలియా గారిని. ఎందువల్లండి? ఆహాబు రాజుకి ఎదురు తిరిగి ఏం చెప్పాడు? ఈ సంవత్సరంలో మంచు కానీ వర్షం కానీ కురదని చెప్పాడు. కాబట్టి ఆహాబు ఏం చేస్తాడని? చంపేస్తాడని. ఎక్కడ దాకమన్నాడు దేవుడు? కేరేతు వాగు దగ్గర దాకమన్నాడు. అయితే తర్వాత ఏం చెప్పాడండి? ఆ వాగు నీరు నీవు త్రాగుదువు, అతడికి నీకు ఆహారం తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించినని అతనికి తెలియజేయగా అతడు పోయి యెహోవా సెలవు చెప్పున యోర్దానునకును ఎదురుగానున్న కేరీతు వాగు దగ్గర నివాసం చేశాను. అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును అస్తమైందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకొని వచ్చుచుండెను. అతడు వాగునీరు త్రాగుచూ వచ్చాను. కొంతకాలమైన తర్వాత దేశంలో వర్షం లేక ఆ నీరు ఎండిపోయాను. అంటే ఈ వచనంలో మనం ఇప్పటి వరకు చదువుకున్న వచనంలో ఏమనుందంటే దేవుడు ఎక్కడికి వెళ్ళిపోమన్నాడు? యోర్దాను నది తీరంగా వాగు దగ్గర కేరేతు వాగు దగ్గరికి వెళ్ళి దాకోమన్నాడు. అక్కడ దాక్కున్న తర్వాత నీకు ఆహారము నీరు అన్నది. నీరు ఎందులో తాగమన్నాయండి? వాగు నీరు అన్నది త్రాగమన్నారు. ఆహారం దేని చేత పంపిస్తాన్నారు? కాకుల ద్వారా నీకు ఉదయం ఏం చేస్తాన్నారు? రొట్టెను మాంసమును. అలాగే సాయంత్రం కూడా ఏం చెప్పించారండి? రొట్టెను మాంసమును. అలా కొన్ని దినాలైన తర్వాత వాగు అన్నది ఏమైందండి? అంటే దేవుడు ఇచ్చిన మాట ప్రకారం కానీ అక్కడ వర్షం కురవలేదు, మంచు కూడా పట్టలేదు. కాబట్టి ఆ వాగు అనేది ఏమైంది? ఎండిపోయింది. అయితే దేవుడు మళ్ళా రెండోసారి ఎక్కడ? ఏలియా గారి ముందు ప్రత్యక్షమయ్యారంటండి. ఏలియా గారి ముందు ప్రత్యక్షమైన తర్వాత 8వ వచనం ఏమనుందండి? అంతటా యెహోవాకు అతనికి ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారేపతను ఊరికి పోయి అచ్చట ఉండుము. నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చితిని. అంటే ఇప్పుడు మన అంశం గురించి మాట్లాడుకునే ముందు ఇద్దరు ఉన్నారని చెప్పాం కదండి. ఇద్దరు గురించి మనం తెలుసుకుంటున్నాను. మొదటిగా ఎవరి గురించి అండి? ఏలియా గారి గురించి. రెండోగా ఎవరి గురించి అండి? విధవరాలు గురించి. విధవరాలు గారు ఏం చేశారంటే ఆవిడ సారేపతను ఊరిలో ఒక విధవరాలు. అంటే ఆవిడకి ఎలా ఉంటుందంటే కరువు కాలం వచ్చినట్టుగా. అంటే ఇప్పుడు చాలా మంది ఇంటిలో కొంచెం ఉన్నదాన్ని ఏం చేస్తారండి? రోజు రోజుకి దాన్ని ఏం చేస్తారు? కొద్దిగా తింటారు. ఎందుకంటే కరువు కాలం ఉన్నప్పుడు ఎవరైనా ఏం చేస్తారండి? ఇప్పుడు మనం చాలా మంది కూడా కరోనా టైంలో ఇంటిలో ఉన్నదాన్ని మనం ఏం చేసేవాళ్ళమండి? పొదుపుగా వాడేవాళ్ళు. అంటే ఎక్కువ వాడితే అయిపోతే మనకి మళ్ళీ దొరకదన్న ఉద్దేశంతో ఏం చేసేవాళ్ళమండి? పొదుపుగా కొద్దిగా వాడేవారు. అయితే ఇక్కడ విధవరాలు గారు కూడా ఎలాంటి జీవితం అంటే ఆవిడ కరువు కాలంలో ఉన్నదాంతో ఏం చేసేదంటే ఆవిడ సంతృప్తి పడేది. అయితే అందులో ఆ వచనంలో ఏమైందండి? 9వ వచనంలో సారేపతను ఊరికి పోయి అచ్చట ఉండము, నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చితిని. అయితే అక్కడ ఏలియా గారు ఏం చేశారంటే అండి, యోర్దాను నది దగ్గర అది వాగు అన్నది ఎండిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళమని చెప్పారు దేవుడు?
సారేపత ఊరికి ఎవరి దగ్గరికి వెళ్ళమన్నారు? విధవరాలి దగ్గరికి వెళ్ళమన్నారు. విధవరాలి దగ్గరికి వెళ్ళు, ఆవిడ నిన్ను ఏం చేస్తుంది? పోషిస్తుందని ఎవరి దగ్గర పంపారు? విధవరాల దగ్గరికి దేవుడు పంపించాడండి ఏలియా గారిని. అయితే ఏలియా గారు ఏం చేశారు? దేవుడు చెప్పిన మాట ప్రకారము ఏం చేశారండి? అందుకు అతడు లేచి సారేపతనకు పోయి పట్టణపు గవిని యొద్దకు రాగా ఒక విధవరాలు అతని కట్టెలు ఏరుచుండట చూచి ఆమెను పిలిచి త్రాగుటకై పాత్రతో కొంచెం నీళ్లు నాకు తీసుకుని రమ్మని వేడుకొనెను. అయితే అక్కడ ఏమనుందంటే ఆ వచనంలో, అందుకు అతడు లేచి సారేపతునకు పోయి పట్టణపు గవిని యొద్దకు రాగా. గవిని యొద్దకు అంటే ఒక ఊరిలో ఉంటుంది, చివరి ఉంటుంది కదా, పొలిమేర ఉంటుంది కదండి. అక్కడికి ఏం చేశారంటే అండి, పొలిమేర దగ్గరికి వెళ్ళి కూర్చుని ఉండగా అక్కడ ఎవరు ఎదురయ్యారంటే అండి? విధవరాలు. ఏం చేస్తూ ఎదురైంది? కట్టెలు వేరుకుంటూ ఎదురైంది. అయితే ఆవిడ ఏమన్నాడండి? ఆమెను పిలిచి త్రాగుటకు పాత్రలో కొంచెం నీళ్లు నాకు తీసుకొని రమ్మని వేడుకొనెను. ఆమె నీళ్లు తేవచ్చుండగా అతడు ఆమెను మరలా పిలిచి, నాకొక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకొని రమ్మని చెప్పాను. ఏమని చెప్పాడంటే, మొదటిగా ఏమని చెప్పారు? నీళ్లు తీసుకుని రమ్మని చెప్పారు. మరలా పిలిచి ఏమని చెప్పారు? అలాగే నాకు నీ చేతితో ఒక రొట్టె ముక్కను తీసుకుని రమ్మను. అయితే మనం విధవరాల గురించి ఏమని మాట్లాడుతున్నాం అండి? ఆవిడ సారేపత గురిలో ఎలా ఉన్నది? కట్టెలేరుకున్నా అంటే ఆవిడ జీవితం ఎలా ఉంది? చాలా అంటే కరువు కాలంలో ఉంది ఆవిడ. ఎందుకంటే చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే ఆవిడకి ఫుడ్ అన్నది సరిపోదు. అలాంటి సమయంలో ఏలియా గారు ఏం చేశారండి? తాగడానికి నీరు అలాగే ఆహారం కూడా తీసుకురామని ఎవరిని అడిగారు? విధవరాలను అడిగారు. అయితే విధవరాలు ఏమని చెప్పిందండి? 11వ వచనం చదువుకుందామండి. ఆమె నీళ్లు తేవచ్చుండగా అతడు ఆమెను మరలా పిలిచి నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకొని రమ్మని చెప్పాను. అందుకని దేవుడైన యెహోవా జీవముతోడు, రొట్టెలో పట్టెడు పిండియు గుడ్డిలో కొంచెం నూనెయు నా యొద్దన ఉన్నవే గాని అప్పం ఒకటైనా లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధం చేసుకోవడం వల్ల కొన్ని పొలాలు ఏరుటగా వచ్చి తిన్నా నేను. అంటే అక్కడ ఏమైంది? నా వచనంలో విధవరాలు ఏం చేయడానికి వచ్చింది? అక్కడ పుల్లలు పెరగడానికి వచ్చింది. ఆ పుల్లలు దేనికండి? తన బిడ్డకు ఆహారము సిద్ధం చేయడానికి ఏం చేసిందండి? పుల్లలు ఏరడానికి వచ్చింది. అయితే అక్కడ ఏలియా గారు ఏం చేశారు? ఆమె డైరెక్ట్గా వెళ్ళి ఏమని అడిగారు? నాకు నీరు తినడానికి ఆహారం తీసుకురామంటే అవి ఏమన్నది? నేను ఇప్పుడు వెంటనే ఇంటికి పోయి నా బిడ్డకి నాకు ఏం చేసుకోవాలి? చావక ముందే నేను ఆహారం చేసుకుని. ఆమె దగ్గర ఏమున్నదండి? పిండి ఎంత ఉంది? కొంచెమే ఉంది. నూనె కూడా ఎంత ఉందండి? గుడ్డలో కొంచెం నూనె ఉన్నది. అయితే అదే సమయంలో ఏలియా గారు ఏం చేశారంటే ఆహారం తీసుకురామని ఒక కరువు కాలంలో విధవరాలు ఏమని అడిగారండి? ఆహారం తీసుకురామని అడిగితే ఆవిడ ఏమని చెప్పింది? నేను చావక ముందే నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధం చేసుకోవాలని కొన్ని పుల్లలు ఏరుకునేటకు వచ్చి తిని. అప్పుడు ఏది ఆమెతో ఇట్లా, భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్టే చేయము. అయితే అందులో నాకు ఒక అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకొని రమ్మని, తర్వాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకున్నాము. అంటే ఈ వచనంలో ఏమని చెప్తున్నారండి ఏలియా గారు? నువ్వు చేసుకో, కాకపోతే ఏం చెయ్యి? నువ్వు చేసుకున్న దాంట్లోనే కొంచెం మొదటిగా నాకు చేసి తీసుకొని రా, తర్వాత నీకును నీ బిడ్డకును చేసుకుని తినమని చెప్పారండి. ఏమని? ఏలియా గారు, నువ్వు నీ పనులు అంటే నువ్వు చేయాల్సిన ఆహారము నువ్వు చేసుకో, కాకపోతే దాంట్లోనే ముందుగా నాకు ఏం చేయమన్నారు? ఒక రొట్టె ముక్క చేసి. అప్పములు ఏమని ఎవరు చెప్పారండి? విధవరాలు చెప్పింది. నా దగ్గర ఒక్క అప్పమైనను లేదని విధవరాలు చెప్పింది. అయితే ఏలియా గారు ఏం చెప్పారు? అయితే అందులో నాకు ఒక చిన్న అప్పం ఒకటి చేసి నా యొద్దకి తీసుకొని రమ్ము, తరువాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకోను. అయితే ఆవిడకి సరిపడేంతే ఉంది. అంటే రోజుకి ఎంత తినాలో అంత క్యాల్కులేట్ చేసుకునే రోజు వాడుతుంది. అయితే అందులో ఏం చేసిందండి? ఏలియా గారికి ఒక అప్పం అన్నది చేసుకుని తీసుకురామని ఏలియా గారు అడిగారు.
ఏలియా గారు మాట్లాడుతున్నారండి. ఏలియా గారు ఏమని అన్నారు? భూమి మీద యెహోవా వర్షం కురిపించే వరకు భూమి మీద యెహోవా వర్షం కురిపించే వరకు ఆ తొట్టిలో ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, గుడ్డలో నూనె అయిపోదని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడని అనెను. అంటే ఆ వచనం అంటే ఏలియా గారు ఏమన్నారండి? వర్షకాలము వర్షము కురిపించే వరకు ఈ దాంట్లో ఉన్న పిండి అయిపోదు, గుడ్డలో నూనె కూడా అయిపోదు. అయితే ఇది ఎవరిచ్చిన మాట అన్నారండి? దేవుడనే యెహోవా సెలవిచ్చి విన్నాడా నేను. అంటే ఇప్పుడు వరకు విధవరాలు ఏం చేసిందంటండి? ఆయన ఎవరో తెలీదు, వచ్చి ఏమడిగారు? ఆహారం అడిగారు, నీరు అడిగారు. అయితే ఆవిడ పరిస్థితి ఎలా ఉందండి? ఒక విధవరాలు అంటే సొంతంగా ఆవిడే కష్టపడాలి. ఎందుకంటే ఆవిడకి ఒక భర్త లేరు. విధవరాలు అంటే భర్త లేని వాళ్ళనే అంటాము. అయితే ఎవరు కష్టపడి ఎవరు సంపాదించుకోవాలండి? ఆవిడే కష్టపడి ఆవిడే సంపాదించుకుని ఆ సంపాదించిన దాన్ని ఆవిడే తినాలి. అయితే ఇంకొకరికి పెట్టడానికి ఆవిడకి ఏం లేదండి, స్తోమత లేదు, సపోర్ట్ కూడా లేదు. కాబట్టి సపోర్ట్ లేని వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఏమడిగారండి ఏలియా గారు? నీళ్ళు ఆహారం తీసుకురమ్మంటే ఆవిడ అప్పటి వరకు ఏం చేసింది? నాకు నా బిడ్డకు మాత్రమే ఉంది, నీకు నేను ఎక్కడి నుంచి తీసుకురాను అని అంటే ఏలియా గారు ఏమన్నారు? అయినా పర్వాలేదు, నాకు ఒక అప్పం చేసి తీసుకునిరా, తర్వాత నీకు నీ బిడ్డకి చేసుకో, కానీ వర్షం వచ్చే వరకు నీ తొట్టిలో ఉన్న పిండి అవ్వదు, నీ గుడిలో ఉన్న నీరు కూడా అవ్వదు. ఇది ఎవరిచ్చిన మాట అని చెప్పారండి? ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇచ్చిన మాట అనగానే ఆవిడ ఏం చేసిందంటే అండి, వెంటనే ఆవిడ ఉన్న దాంట్లో నుంచి పిండిని ఏం చేసింది? ఒక అప్పం కింద చేసి ఎవరికి ఇచ్చింది? ఏలియా గారికి ఇచ్చింది. అంటే మొట్టమొదటిగా ఏలియా గారు అడిగినండి ఏం చేసింది? ఇవిడ లేదని చెప్పింది. తర్వాత ఎవరు చెప్పారని అన్నారండి ఏలియా గారు? ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అనగానే ఏం చేసిందండి ఇవిడి? మళ్ళా అడగకుండా, అంటే మళ్ళా రెండోసారి నాకు లేదు అని చెప్పకుండా ఏం చేసిందండి? దేవుడు అనగానే ఏం చేసింది? ఉన్నదాన్ని తీసుకెళ్ళి ఏం చేసింది? పెట్టిందా లేదండి? అంటే ఆవిడ విశ్వాసం ఎలా ఉందండి? మన ప్రాణాలు పోయినా పర్వాలేదు. మనం దేని గురించి మాట్లాడుతున్నాం ఇవాళ? అంశం గురించి. మళ్ళొకసారి చెప్పండి. దేవుడైనా విశ్వాసంతో దేనికైనా సిద్ధపడగలవా? ఇప్పుడు మరి నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు చాలా మంది లోకంలో దేవుని సన్నిధికి వెళ్తున్నారు, వాళ్ళ విశ్వాసం ఎలా ఉంది? దేనికైనా సిద్ధపడుతున్నామండి. ఇప్పుడు మనం ఉదాహరణగా టాబ్లెట్లు వేసుకున్నాం, ఆ టాబ్లెట్లు ఏం చేసుకున్నామండి? స్వస్థత కాబట్టి మనం బతకడానికి వేసుకుంటున్నాం. అయితే దేవుడు వచ్చామంటే నేను రాను, నీ టాబ్లెట్ వేసిన బతుకుతానంటే ఊరుకుంటానండి దేవుడు. ఎందుకంటే దేవుడు ఏం చేశాడు? ఒక ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఏం చేయాలను? మనం పాటించాలి. అంటే దేవుడు ఎంతవరకు ఉంచుతాడో మనకి తెలియదు. కాకపోతే మనం ఏం చేయాలంటే ఆ విశ్వాసం ఎంతవరకు ఉంచుకోవాలి? దేనికైనా అంటే దేవుడు ఏది అడిగినా సరే మనం ఎలా ఉండాలి? సిద్ధపాటు కలిగి ఉండాలి. ఇప్పుడు మొదటిగా మనం ఎవరి గురించి తెలుసుకున్నాం? ఏలియా గారి గురించి. ఏలియా గారు ఏం చేశారంటే అండి, నాకు దేవుడు ఉన్నాడని సిద్ధపాటు కలిగి ఎక్కడి నుంచి వెళ్ళిపోయాడు? ఆహాబు గారి దగ్గర నుంచి ఎక్కడికి? అంటే యోర్దాను నది దగ్గరికి వెళ్ళిపోయాడు. అంటే ఇప్పుడు చావు పరిస్థితులుగా కదండి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినా సరే దేవుడు ఏం చేశాడు? తనకు ఆహారం అన్నది అందిస్తూ ఏం చేశాడు? బ్రతికిస్తున్నాడా? అంటే ఏలియా గారు ఏమనుకుని వెళ్ళారు? నాకు ఎవరున్నారని వెళ్ళారు? దేవుడు అన్నాడు, నేను దేనికైనా సిద్ధపడగలుగుతాను, నాకు ఎవరున్నారని? దేవుడు ఉన్నారని. అయితే రెండో పాయింట్ గా మనం ఎవరి గురించి తెలుసుకున్నాం? విధవరాలు గురించి. విధవరాలు కూడా అప్పటి వరకు ఏలియా గారు అడిగినప్పుడు ఏమని చెప్పిందండి? మొదలుగా ఏమీ లేదు నా దగ్గర, నేను నీకు ఎక్కడి నుంచి ఏమో నాది తినడానికే నాకు సరిపోవట్లేదు, అలాంటప్పుడు నువ్వు అడిగితే నేను నీకు ఎక్కడ నుంచి తీసుకురాని అని మొదటిగా అన్నది. అయితే ఏలియా గారు ఏమన్నారని తర్వాత, ఇది నా నుంచి వచ్చింది కాదు, ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చిన మాట అనగానే ఆవిడ ఏం చేసిందండి? ఆలోచించకుండా దేవుడు అనగానే, అంటే విధవరాలు గారి విశ్వాసం ఎలా ఉందని దేవుడి పట్ల దేనికైనా సిద్ధపాటు కలిగి ఉంది. అంటే చావు అయినా సరే రెడీగా ఉంది. ఎందువల్ల అంటే నేను దేవుడితో విశ్వాసం కలిగి ఉన్నాను కాబట్టి ఇప్పుడు దేవుడు నన్ను చావు ఇచ్చినా సరే అది ఎలా ఉంటుంది? ఆనందంగా తీసుకుంటాననే భావం కలిగి ఉంది. కాబట్టి ఏలియా గారు అడిగిన ఆవిడకున్న దాంట్లో నుంచి ఏం చేసింది? తీసి ఏలియా గారికి ఇచ్చిందా లేదండి, పెట్టిందా లేదండి? అయితే అక్కడ విశ్వాసం మనం తెలుసుకోవాలండి. నేను ఇప్పటి వరకు చెప్పిన వచనాలు ఏమిటంటే, ఏలియా గారి విశ్వాసము విధవరాలి
విశ్వాసం. మనం ఇలా వీళ్ళిద్దరు విశ్వాసం కలిగి ఉంటే మనం ఎలా ఉంటామంటే దేవుని దగ్గర దేనికైనా సిద్ధపాటు కలిగి ఉంటాము. ఇప్పుడు నేను చెప్పిన విషయాలు అందరికీ అర్థమైనాయండి. ఇప్పటివరకు విన్నందుకు మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనములండి.